హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో జూన్ నెల నుండి రేషన్ కార్డులకు సంబంధించి రెండు ఊహించని శుభవార్తలు రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులను జూన్ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు. అలాగే 3 నెలల రేషన్ అనేది జూన్ నెలలో ఇవ్వబోతున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి 2 శుభవార్తలు రావడం జరిగింది. మొదటి శుభవార్త వచ్చేసి ఈ మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులను జూన్ నెల నుండి పంపిణీ చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత రేషన్ కార్డులకు బదులుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ కార్డులను తీసుకొని రాబోతున్నారు. అవి ఏటీఎం కార్డ్ సైజులో ఉంటాయి. అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అయితే ఉండవు. దాన్ని స్వైప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ మే నెలలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాట్సాప్లో కూడా మనకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. అలాగే మీరు స్ప్లిట్ చేసుకోవాలన్నా, ఎవరినైనా డిలీట్ చేయాలన్నా, అలాగే ఎవరినైనా యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. మనకి ఇలాంటి ఆప్షన్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులను జూన్ నెలలో పంపిణీ చేస్తారు. ఏ తేదీన అనేది ఇంకా తెలీదు. సో ఇక రెండో శుభవార్త చూసుకుంటే ఏపీ ప్రజలకు కీలక ప్రకటన చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలంని దృష్టిలో పెట్టుకొని 3 నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా 3 నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే ఏ నెలకి సంబంధించిన రేషన్ ఆ నెలలోనే తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మే నెల రేషన్ కూడా పంపిణీ అయిపోయింది. ఇప్పుడు మనకి 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు. సో వర్షాకాలానికి ముందే 3 నెలల రేషన్ రాష్ట్రంలో జూన్లోనే 3 నెలల సరఫరా అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదలు వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చని, కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి గింజలను ముందస్తుగానే లిఫ్టింగ్ చేసి పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో మనకి జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన సరుకులు లబ్ధిదారులకు ఒకేసారి అందించాలని చెప్పడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలల రేషన్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయాలని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా మనకు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.